మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు మనం చదువుతాం. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుడు వెళ్ళగొట్టు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనం మీది ప్రభువా, ఈ దీవెనలు దానికి జోడించండి. వాక్యం వింటూ ఉండగా ఆ దీవెనలు మా మీదుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరూ ఏకాగ్రతను మీరు ఆకర్షించుకోండి. కేవలం వాక్యం మీదనే మేము దృష్టి పెట్టలాగా మాకు సహాయం అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము. ఆమేన్. మొదలు సంతోషంగా ఉన్నారా? దేవుడు నా మనకి మహిమ కలుగుగాక. కొన్ని విషయాలు నేను హల్లెలూయా మీ కొరకు కొన్ని విషయాలను నేను రాసుకొని తీసుకొచ్చాను. ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారిన్ బ్రనమ్ గారు చెప్పినటువంటి వర్తమానము, ద సీడ్ షల్ నాట్ బీ హెయిర్ విత్ ద షక్. విత్తనము తొక్కతో వారసుడు కాదు. చాలా మంచి అంశము. నువ్వు వారసుడువా లేక దాసి కుమారుడువా అని తెలుసుకునేటువంటి వాక్యం ఇది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన అబ్రహాము యొక్క అక్షరమూలముగా అక్షరాల అబ్రహాము యొక్క సంతానం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వర్తమానము 65వ సంవత్సరంలో 1965వ సంవత్సరంలో ఆయన చనిపోయినటువంటి సంవత్సరం 65. ఆ సంవత్సరంలో ఈ యొక్క వాక్యాన్ని చాలా తక్కువ మందికి ఆయన బోధించాడు. వెరీ లెస్ పీపుల్, చాలా తక్కువ మందికి ఆయన బోధించిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయన ఏమంటాడంటే, నేను చెప్పేటువంటి మాటలు మీకు ఎవరికైనా అభ్యంతరకరంగా కనుక ఉంటే మీరేం చేయాలంటే, మీకు అనుకూలముగా మీరు ఒప్పుకునేటువంటి విషయాలను మీరు తీసుకోండి.
మీకు ఏవైతే నచ్చలేదో వాటిని అలా పక్కన పెట్టమని చెప్తున్నాను. ఒక సహోదరి బ్రహ్మం గారు హోటల్లో ఉంటే పండ్లతో చేసేటువంటి ఒక కేకుని తెచ్చి ఇచ్చిందంట ఆయనకి. ఆయన కేక్ తింటూ ఉండగా మధ్యలో ఒక పండుకు సంబంధించిన విత్తనం తగిలిందంట ఆయన నోటికి. ఆ విత్తనాన్ని అమాంతంగా మింగలేం కదా, కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ విత్తనాన్ని తీసి పక్కన పెట్టాడు, మిగతా భాగాన్ని తిన్నాడు. అలాగనే బ్రహ్మం గారు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పేటువంటి మాటలు మీకు అభ్యంతరకరంగా ఉంటే, మీరు వాటిని జీర్ణించుకోలేనటువంటి స్థితిలో కనుక మీరుంటే అనుకూలమైనవైనా మీరు అంగీకరించండి అంటున్నాడు ఆయన. కానీ వాళ్ళ జనములలో లోకముతో సమస్య ఏమిటంటే సరిచేయబడడానికి ఇష్టం ఉండదు వాళ్ళకు. అందుకనే వాళ్ళు వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని జీర్ణించుకోలేరు. ఎందుకనండి వాళ్ళకి సరిచేయబడడం ఇష్టం ఉండదు. అయితే బ్రహ్మం గారు ఏం చెప్తున్నారంటే, ఒక వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యములో మేలైనది మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని తీసుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా ఉందంటే, బ్రహ్మం గారు 7వ దూత అని మనం చదువుతున్నాం, ఆయన వర్తమానాన్ని మనం బోధిస్తున్నాం. బోధిస్తూ ఉంటే చాలా మంది ఆయన ప్రవక్త ఏంటి అని అంటున్నారు. 2000 సంవత్సరాల క్రితం కూడా ఇదేమి కొత్త ఏమి కాదు. 2000 సంవత్సరాల క్రితం కూడా యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అందరికి పిలిచి భోజనం పెట్టారు ఆయనకి. అందరూ వ్యతిరేకించారు. ఇవాళ ఎవరైతే వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా 2000 సంవత్సరాల క్రితం ఉన్నారు. అర్థం కాలేదా? హల్లెలూయా. నేనేమంటానంటే, ఆ సూట్ వేసుకున్న మనిషిని చూడబాలని అంటా నేను. మీకు ఆయన అభ్యంతరకరంగా ఉంటే అసలు ఆయన ఎందుకు చూస్తున్నారు మీరు? ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పినది వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని పరిశీలన చేసి ఏది యుక్తమైనదో ఏది యుక్తమైనది కాదు, ఏది మేలైనదో ఏది మేలైనది కాదు ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదండి? ఇవాళ విశ్వాసులైనటువంటి మనము మన గురి చిన్నపాటి ఉద్యోగం తెచ్చుకోవడం కోసమో, లేదా ఒక చిన్నపాటి దేవుని సహాయంతో ఇల్లు కట్టుకోవడం కోసమో, లేదా ఒక చిన్నపాటి ఆశీర్వాదం కోసమో, పిల్లలు లేకపోతే పిల్లల్ని దేవుని దగ్గర నుంచి అడగడము, వీటి కోసం కాదు మనం దేవుడిని వెంబడించాల్సింది. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడిని వెంబడిస్తున్నది ఎందుకు అంటే మనము నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. హల్లెలూయా. అసలు ఆ సిలువ మీద ఉన్న దొంగ చాలా సరైన దాన్ని అడిగాడు కదా, అవునా? ఈ సిలువ మీద నుంచి నన్ను తప్పించని అడిగితే అది కూడా జరిగిపోయేది అక్కడ. అని మేలైన దాన్ని అడిగాడు. ఏమని? నీ రాజ్యం అంటే ఒకటి ఉన్నది కదా, ఆ రాజ్యంలో నువ్వు వెళ్తావు కదా, అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే రోజులో మనం ఏం అడుగుతున్నాం? అన్ని పనికిమాలి అడుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే అన్ని కూడా ఈ లోకానికి సంబంధించినవి అడుగుతున్నాం. అంటే ఉదాహరణకి, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, మా ఇంట్లో వాళ్ళని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు, వీళ్ళని ఆశీర్వదించు, మాకు గుడ్డు కావాలి, గూసు కావాలి. నేను అనట్లేదు, అడగాలి అని. ఇవన్నీ కూడా నీకు భూ సంబంధంగా సౌకర్యవంతంగా నువ్వు జీవించడం కోసం ఉపయోగపడతాయి. నువ్వు ఇల్లు అడుగుతున్నావు, అదే ఇల్లు నీకు పరలోకంలో ఉంటుందా? నువ్వు భూమి మీద ఇల్లు కోరుకుంటున్నావు, సరే ఇస్తాడు, కానీ ఆ ఇల్లు నువ్వు పట్టుకొని పోగలవా పరలోకానికి? నువ్వు కారు అడుగుతున్నావు, కారు భూ సంబంధ
భూమి మీదనే నువ్వు సౌకర్యవంతంగా బ్రతకటానికి ఉపయోగపడుతుంది. అలాగా భూమి మీద నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా భూమి వరకే. మేలైన దాన్ని మనం కోరుకోవాలి. మేలైనది ఏముంది చెప్పండి? ఒక్క పరలోక రాజ్యం, నిత్య జీవం తప్ప ఏముంది మేలైనది? 100 సంవత్సరాలు బ్రతికి 4 తరాలను నేను చూడాలనుకుంటున్నాను. 4 తరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోవాల్సిందే కదా. అయితే మేలైనది ఏమిటంటే నిత్య రాజ్యం. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్న వాడికి ఏమి ప్రయోజనం అని బైబిల్ చెప్తుంది. అంటే ఏం ప్రాణం అది? ఎక్కడి ప్రాణం అది? లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, దానివల్ల వాడికి ఏమి ప్రయోజనం? బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ మనిషి ఏమవుతాడో, మనిషి ప్రారంభం ఎలా ఉంటుందో, ముగింపు ఎలా ఉంటుందో ముందుగానే చెప్పబడింది. మట్టి నుంచి తీయబడ్డాం కాబట్టి తిరిగి మనం అయిపోవాలి. అది ఎవరు మార్చలేదు, దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుంది. హల్లెలూయా. కానీ ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే. అందునిమిత్తుగా మనం సంఘానికి వచ్చేటప్పుడు నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలి అనేటువంటి ఆ ఆశ కలిగి మనం రావాలి. చాలా తక్కువ మందికి ఈ యొక్క వాక్యాన్ని బోధించాడు. చెప్పేటప్పుడు చెప్పాడు ఆయన, నేను ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన చెబుతూ ఇక్కడ చాలా మంది చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఉన్నారు, థియాలజీ దైవ శాస్త్రం చదివినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నేను చెప్పేటువంటి ప్రసంగం మీకు కొద్దిగా అభ్యంతరకరంగా అనిపించవచ్చు అని చెబుతా. ఆయన ఏమన్నాడంటే, మీరు దేనితో అయితే ఏకీభవిస్తున్నారో దాన్ని మీరు తీసుకోండి, ఏదైతే ఏకీభవించట్లేదో దాన్ని తీసి అలా పక్కన పెట్టండి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం దగ్గరకు వద్దాం. ఇక్కడ పౌలు అబ్రహాము యొక్క కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. అవునా? అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు చెప్పండి? స్పందన ప్రతిస్పందన ఉంటే బండి బాగా పోతుంది సాఫీగా. స్పందనకి ప్రతిస్పందన లేకపోతే మీరు నిద్రపోతున్నారనో లేదా మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారని నేను అనుకుంటాను. అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 ఉన్నారు. అవునా? ఒకళ్ళేమో శారా ద్వారా రాబడిన వాళ్ళు, ఇంకొకళ్ళేమో హాగర్ ద్వారా రాబడిన వాళ్ళు. కానీ ప్రవక్త ఏమంటాడంటే, దేవుడు 3లో పరిపూర్ణుడు అంటాడు. ఈయనకు ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సరిగ్గా చదవాలి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంగ్లీష్ లో ఏముందంటే కొద్దిగా మీకు అర్థం కావడం కోసం, the book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham. అంటే యేసుక్రీస్తు వారు దావీదుకి కుమారుడే, అలాగనే అబ్రహాముకి కూడా కుమారుడే. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు ఎన్నడూ కూడా తన గణిత శాస్త్రాన్ని తప్పుగా నడిపించడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, గాడ్ ఈజ్ రిప్రజెంటెడ్ నెవర్ ఇన్ టూస్. దేవుడు ఎప్పుడు కూడా 2లో ఉండడు. ఇట్ ఈస్ ఇన్ 3. ఆయన 3లో ఉంటాడు. ఆల్వేస్ ఇన్ 3. గాడ్ ఈజ్ పర్ఫెక్టెడ్. 3లో దేవుడు పరిపూర్ణుడు. ద మ్యాథమెటిక్స్ ఆఫ్ ద బైబిల్ రన్స్ పర్ఫెక్ట్. బైబిల్కి చెందినటువంటి గణితము చాలా చక్కగా, చాలా పరిపూర్ణంగా పోతుంది. గాడ్ ఈజ్ పర్ఫెక్టెడ్ ఇన్ 3s. దేవుడు 3లో పరిపూర్ణుడు. వర్షిప్డ్ ఇన్ 7s. 7లో సంపూర్ణముగా ఆయన ఆరాధించబడువాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే
ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ గణిత శాస్త్రం ఎప్పుడు కూడా తప్పిపోదు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక వాగ్దానం చేశాడా? ఏమని చేశాడు ఆ వాగ్దానము? ఆ వాగ్దానం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఆదికాండం 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. యెహోవా అంటున్నాడు, ఆయన నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నువ్వు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఇది. హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం అబ్రహాముకు చెందినది మాత్రమే కాదు, అబ్రహాము తర్వాత వచ్చేటువంటి వారసులకు కూడా. హల్లెలూయా. అబ్రహాముకు చెందిన వారసులందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం చెల్లుతుంది. అయితే ఈ వాగ్దానం చేసిన తర్వాత దేవుడి మాటను త్రోసివేయకుండా దేవుడి మాటను సంపూర్ణంగా అబ్రహాము విశ్వసించి దేవుడు చెప్పినట్లుగా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తన దేశమును విడిచిపెట్టి, దేవుడు ఏ దిశగా అయితే నడవమని చెప్పాడో ఆ దిశగా అబ్రహాము నడుచుకుంటూ బయలుదేరాడు. అలాగ బయలుదేరిన తర్వాత ఇక వాళ్ళు వృద్ధులు, 75 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసులో ఉన్నారు వాళ్ళు. అబ్రహాం ఏమో సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. శారా మాత్రం కొంచెం సందేహాత్మకంగా ఉంది. 75 సంవత్సరాల వయసు వచ్చిన నా భర్త బిడ్డను ఎలా కనగలడు అని ఆలోచనలో పడిందామా. నా శరీరం కూడా వృద్ధాప్య స్థితిలో ఉంది కదా, ఇక నేను పిల్లల్ని కనలేనేమో అనేటువంటి ఒక సందేహం శారాలోకి వచ్చింది. ఈ సందేహం ఎప్పుడైతే శారా కలిగిందో, శారా ఏం చేసిందంటే తన ఇంట్లో పనిచేసేటువంటి హాగర్ అనబడిన దాసిని పిలిచి అబ్రహామును పిలిచి, అబ్రహాము ఇక నీకు నాకు సంతాన ప్రాప్తి కలుగదేమో, నాకెక్కడో సందేహం కలుగుతుంది. కాబట్టి ఈ దాసి ద్వారా అయినా నీకు వారసుని దేవుడు ఇస్తాడేమో చూద్దాం. శారా ఏమనుకుంటుందంటే ఎవరో ఒకరి ద్వారా అబ్రహాము విత్తనాన్ని తీసుకురావాలనుకుంటుంది. కానీ దేవుడేమో నీ భార్య అయిన శారా ద్వారా పుట్టేటువంటి కుమారుడే నీకు వారసుడు, మిగతా వారు కారు అని దేవుడు చెబుతుంటే శారానేమో సందేహించి తన దాసి అయినటువంటి హాగర్ని అబ్రహాముకి ఇచ్చి పంపించినప్పుడు అక్కడ ఇష్మాయిలు అనేటువంటి ఒక అతను జన్మించాడు. ఉన్నారా? Hallelujah. Now we find out that the promise being slightly doubted by Sarah. ప్రవక్త అంటున్నాడు, దేవుడు చేసినటువంటి వాగ్దానము పట్ల శారా చిన్నపాటి సందేహాన్ని వ్యక్తపరిచింది. And Sarah told Abraham to take this Hagar, the Egyptian young woman, for wife. శారా అబ్రహాముకు చెప్తుంది, ఇదిగో ఈ చిన్నదాన్ని ఈ ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దాసిని నీ భార్యగా తీసుకో. And God would be the way
that God would raise up this promised son. మరి ఈ విధంగా ఆయన దేవుడు తన వాగ్దాన కుమారుణ్ణి తీసుకొని వస్తాడేమో చూద్దాం అని చాలా సలహా ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, మనందరూ కూడా ఏమనుకుంటామంటే దేవుడు చెప్పిన మార్గముగా వెళ్లకుండా వేరొక మార్గంగా వచ్చి ఈ విధంగా దేవుడు నన్ను దీవిస్తాడని మనం అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ అది తప్పు. దేవుడు ఎన్నడూ కూడా తన మనస్సుని మార్చుకొని తను చెప్పినటువంటి ఆ మాటను కొద్దిగా మార్పు చేసి ఆయన కార్యాలు జరిగించేవాడు కాదు అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది నిత్యము కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది ఆయన సంపూర్ణమైన చిత్తం, పరిపూర్ణమైన చిత్తం అది. హల్లెలూయా. దేవుడు చెప్పిన మార్గముగా కాక వేరొక మార్గముగా నువ్వు చేయాలనుకున్నావు అనుకోండి, అది అనుమతి పూర్వకమైన చిత్తం అవుతుంది. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు చెప్పినటువంటి మాటను నువ్వు తప్పి నీ ఇష్టానుసారముగా నువ్వు వెళ్ళినప్పుడు అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కిందకి రాదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తములు రెండు ఉన్నాయి. అనుమతి పూర్వకమైన చిత్తము, పరిపూర్ణమైన చిత్తము. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా చేసినప్పుడు నీవు ఆయన పరిపూర్ణమైన చిత్తంలో ఉన్నావు అని. పరిపూర్ణమైన చిత్తము నువ్వు జరిగించినప్పుడే దేవుని ప్రణాళికలో నువ్వు భాగమై ఉంటావు. పరిపూర్ణమైనటువంటి చిత్తమును బట్టి కాక నీకు నచ్చిన విధానాన్ని బట్టి కనుక నువ్వు చేస్తే దేవుని ప్రణాళికలో నుంచి నువ్వు బయటికి నెట్టివేయబడతావు. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు మనల్ని, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినడానికి వెళుతున్నప్పుడు దేవుడు ఆపొచ్చుగా, ఎందుకు ఆపలేదు? అక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడి యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏమిటంటే ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు. అది ఆయన పరిపూర్ణ చిత్తం. కానీ వీళ్ళు వెళ్ళి ఆ పండును తిన్నారు, దేవుడు ఆపలేదు. అది అనుమతి పూర్వకమైన చిత్తం. అనుమతించాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం దేవుడిని అడిగేటప్పుడు దేవుడిని ఏం అడగాలో తెలుసుకొని ఉండాలి. మనం దేవుడిని సంతోష పెట్టేది ఏదో, నీకు ఉపయోగకరమైనది ఏదో నువ్వు అడగాలి. కొన్నిసార్లు మనము అడగకూడని అడుగుతూ ఉంటాం. అడగకూడనివి కొన్ని ఉంటాయి, అవి కూడా అడుగుతూ ఉంటాం. నీకు కూడా తెలుసు అది అడగకూడదని, కానీ నీకు నచ్చిందని, అది ఉంటే నాకు బాగుంటుందని, నాకు ఖచ్చితంగా కావాల్సిందేనని, దేవుని చిత్తము కాకపోయినా నువ్వు అడుగుతావు. అడిగినప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అదేమిటంటే దేవుడు అనుమతించాడు. నేను అనుమతించిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో నువ్వే భరించాల్సిందే. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడే రాజుగా ఉన్నాడు. అంటున్నారమ్మా? ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడే రాజుగా ఉన్నాడు. కానీ ప్రజలు వచ్చి అడిగారు, మాకు కూడా ఒక రాజును పెట్టండి అని. దేవుడు మొదట వద్దన్నాడు. ఎందుకు లేని మీకు రాజు, నేనే ఉన్నాను కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు విన్నారా? వినకపోగా వాళ్ళు లేదు 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 లేదు, అదిగో ఆ చుట్టుపక్కల దేశాల మీద రాజులు ఉన్నారు, మా దేశం మీద రాజు లేడు, మాకు కూడా ఒక కంటికి కనిపించేటువంటి ఒక రాజును నియమించండి అని అడిగినప్పుడు
దేవుడు ఏమన్నాడంటే సమూయేలుతోటి, వాళ్ళు కోరిన విధంగా వాళ్ళకు ఒక రాజును నియమించు. అనుమతించాడా లేదా? కానీ గుర్తుపెట్టుకోండి, అనుమతించినటువంటి చిత్తములో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. పరిపూర్ణ చిత్తములో నువ్వు నిలిచి ఉంటేనే ఆయన యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలవు. శారా సందేహించింది, నా ద్వారా ఈ కుమారుడు కలగడు అని అనుకుంది. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఎవరి ద్వారా ఇస్తానని? శారా ద్వారానే ఇస్తానని చెప్పాడు. కానీ శారా సందేహించింది, ఒక బైపాస్ రూట్ ని ఏర్పాటు చేసింది. అక్కడ ఎవరిదైనా అబ్రహాము విత్తనమే కదా. హాగర్తో పో, హాగర్ ద్వారా నీకు దేవుడు బిడ్డనిస్తాడు. హల్లెలూయా. ఇది ఏ చిత్తం అంటే ఇది అనుమతి పూర్వకమైన చిత్తం, పరిపూర్ణ చిత్తం కాదు. దేవుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు చూడండి, ఎనీ మూవ్ ఫ్రమ్ దట్ ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్ థ్రోస్ ద హోల్ థింగ్ అవుట్ ఆఫ్ ద క్యాటర్. దేవుని యొక్క నిజమైన ప్రణాళికలో నుంచి నువ్వు కొద్దిగా కదిలినా ఆ పూర్తి పెట్టెలో నుంచి నువ్వు బయటికి విసిరేయబడ్డవాడు అవుతూ అంటారు. We can't move from the original word. నిజమైన వాక్యము దగ్గర నుంచి మనము రవ్వంతా కూడా కదలకూడదు. అరే వాళ్ళు ఎన్ని సిద్ధాంతాలు వచ్చినాయి, ఎన్ని సిద్ధాంతాలు లేవు ప్రపంచంలో. హల్లెలూయా. ఒక సంఘం అంటుంది భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అని. కానీ బైబిల్ గ్రంథములో ఆత్మ సంబంధమైన వరాలు 9 గలవు అని చెప్తుంది. కానీ ఈ సంఘమేమో భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్లు అని ఒక సంఘం. ఇంకొక సంఘమేమో శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించే వారికే నిత్య జీవం అని బోధించే వాళ్ళు ఉన్నారు. వింటున్నారా? కొన్ని సంఘాలు బాప్తిస్మం మారుమనసు పొందిన వెంటనే ఇవ్వాలని బైబిల్ చెప్తుంటే, కొన్ని సంఘాలేమో ఆ పాస్టర్ గారు అంటున్నాడు, నేను 2 సంవత్సరాలు పరిశీలన చేయాలి, నువ్వు ఎట్లా వస్తావు, ఎట్లా రావు, ఎట్లా ప్రార్థన చేస్తావు, ఇవన్నీ నేను నీకు పరిశోధన చేసిన తర్వాత 2 సంవత్సరాలకి లేదా సంవత్సరానికి 2 సంవత్సరాలకి అప్పుడు ఇస్తాను నీకు బాప్తిస్మం. ఈ విధానాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరియమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు, విగ్రహాలు పెట్టేటువంటి వాళ్ళు. అవునా? యేసుప్రభు విగ్రహాలు పెట్టి, మరియమ్మ తల్లి విగ్రహాలు పెట్టి వాటికి పూజలు చేయటం, పూలమాలలు వేయటం, కొబ్బరికాయలు కొట్టడం, సాంబ్రాణీలు వెలిగించడం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, మనం కూడా చాలాసార్లు తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం. ఆ నాగార్జున సాగర్కి తల వెంట్రుకలు తీపించడానికి కానీ లారీ పెట్టుకుని పోతాం మనం. అక్కడికి పోయి లారీని మరియమ్మ తల్లి గుడి చుట్టూరు 4 విషయాలు తిప్పించి మూడు కత్తెరలు అంట పాస్టర్ వచ్చి కట్ చేస్తారు. అక్కడ సంపూర్ణ గుండె అంటేనేమో అక్కడ వెనకాల ఉంటాయి. ఆ కుళాయిల దగ్గర పోయి కూర్చుంటే వచ్చి గీకుతాడు, ఎంతో డబ్బులు తీసుకుంటాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? మరి ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకు చేస్తున్నాం? వాక్యం చెబుతుంది నువ్వు సంపూర్ణంగా నువ్వు దేవుడి దగ్గర నుంచి విసిరివేయబడతావని చెబుతుంది. అంటే నీకు భయం లేదు. నీకు తెలిసి చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? తెలియక చేస్తే నేను క్షమిస్తాడమ్మా, తప్పులేదు. నువ్వు ఒకప్పుడు నాగుల స్వామి గుడికి పోయావు, ఆ పుట్ట చుట్టూ తిరిగావు, గుడ్డాడ పెట్టావు, ఎవడన్నా ఇంట్లో చచ్చిపోతే ఆ కాలం దగ్గర ఉన్న గుడిలో పోయి నిద్రలో చేశావు, లేదా ఈ గంగం గుడిలో నిద్రలో చేశావు. ఇవన్నీ తెలియనప్పుడు చేసినావు. తెలిసిన తర్వాత కూడా చేస్తానంటే దాని అర్థం ఏంటి? తెలిసిన తర్వాత కూడా అర్థాలు ఏమిస్తాం అంటే
ఒకటి, దేవుడు అంటే భయం అన్నా లేకపోయి ఉండాలి. ఏం చేస్తలే దేవుడు, ఇప్పుడు దాకా ఏం దేవుడు ఇప్పుడు చేస్తారా అనే ఉండాలి. నువ్వు అంతరాలు కట్టించుకోవడానికి పోతుంటే దేవుడే ఆపుడు, అమ్మా ఆయన పోకూడదని ఏం ఆపుడు ఆయన. పోమ్మా అంటాడు, అనుమతిస్తాడు ఆయన. అర్థమవుతుందా? సోది అడుగుతారు, పేరే సోది అని చెబుతుంటే ఆ సోది నువ్వేమింటావు? వాక్యం వినంటే వినవు, సోది చెబుతేనేమో గుడ్లా ఇచ్చుకొని వింటా ఉంటావు. ఇవన్నీ కూడా వాక్యంలో లేనివి కదా, అవునా కదా? పసుపు రాసుకోవడాలు ఇది ఒక పనికిమాలి పని. మనవాళ్ళు చేసే పనుల్లో పసుపు రాసుకోవడం అనేది పనికిమాలి పని. నేను నా సంఘం గురించి మాట్లాడాను. నా పెళ్ళికి కూడా నలుగులు వేసేవాళ్ళే, వద్దని చెప్పాను నేను. అంత రాసుకొని మెడకపోతున్నాను, మెడకెందుకు పోయాలి? గొంతుకొస్తున్నారా ఏంది? ఇవన్నీ మనకు లేవు. మళ్ళీ చెప్తున్నా, ఇది రికార్డెడ్గా ఉంటుంది. ఇవన్నీ మనకు లేవు, లేనివి చెయ్యకూడదు. We can't move from that original word. దేవుని యొక్క నిజమైనటువంటి వాక్యము నుంచి మనము వైదొలగకూడదు అని వాక్యం చెబుతున్నప్పుడు దాని నుంచి మనం వైదొలగకూడదు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మని చెప్పినప్పుడు అందులో నిలిచి ఉండాలి. ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దాని నుంచి మనం వైదొలగకూడదు. ప్రభురాత్రి భోజనం రాత్రి ఇచ్చినట్టు సంఘం ఆధారాలు ఉన్నాయి. అలా చెప్పబడినప్పుడు అలాగనే చెయ్యాలి. నేను చెయ్యను, నేను పగలకు మార్చుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మార్చుకుంటానంటే దేవుడు అనుమతిస్తాడు, చేసుకో. బట్ హీ హ్యాస్ ఏ పర్మిసివ్ విల్. ఆయన దగ్గర అనుమతి పూర్వకమైన చిత్తం ఉంది. యూ కెన్ వర్క్ ఇన్ దట్ ఇఫ్ యూ విష్ టు. ఆ అనుమతి పూర్వక చిత్తములో నువ్వు పని చేయాలనుకుంటే, ఆ విధంగా జీవించాలనుకుంటే నువ్వు జీవించవచ్చు. గాడ్ విల్ మేక్ ఇట్ ఆనర్ హిమ్. అలా చేయటం వల్ల నువ్వు ఘనత పొందుకోవచ్చు కూడా. కానీ బట్ స్టిల్ ఇట్స్ నాట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. ఒక వ్యక్తి నిజమైన వాక్యాన్ని దాటి వెళ్ళిపోయాడు, తనకు నచ్చిన భక్తి చేస్తా ఉన్నాడు, తను దీవించబడ్డాడు. అయినప్పటికీ అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు అంటున్నాడు. That's what we should strive for, His perfect will, not His permissive will. మనము ప్రయాసపడవలసినది దేని కొరకు అంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కొరకు ప్రయాసపడాలని ఉంది ఇక్కడ చెప్తున్నాడు. దేవుని వాక్యం ఏమి చెబుతుంది, బైబిల్లో ఉన్న వాక్యం ఏమి చెబుతున్నదో దాన్ని జరిగించడం కోసం మనం ప్రయాసపడాలంట. కానీ ఇవాళ ఇందులో చెప్పింది ఎవరు నమ్ముతున్నారు? ఇందులో చెప్పింది చెబుతుంటే పారిపోతున్నారు. ఇందులో ఉన్నది మాట్లాడదాం రా అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మో మేము మాట్లాడలేము, అయ్యో మీతో. ఎందుకంత భయం? వాక్యం మాట్లాడటానికి ఎందుకంత భయం? ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గమే సరైన మార్గమైతే నేనేమో నడుస్తాను కదా, లేదా ఒకవేళ నేను నడుస్తున్న మార్గం సరైనదైతే నువ్వు నడవాలి కదా. ప్రైజ్ ది లార్డ్. మనం దేనికోసం ప్రయాసపడాలంట? ఏ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రయాసపడాలి? పరిపూర్ణ చిత్తం ఏమిటో ఎరిగి దానికోసం ప్రయాసపడాలి. The kingdom of God can never be set up justly on a permissive will. దేవుని యొక్క రాజ్యము అనుమతి చిత్తము మీద నిలపబడదు అని చెప్తున్నాడు ఆయన. అంటే నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ద్వారా వెళితేనే ఆ దేవుని రాజ్యంలో ఉంటావు. కానీ నీకు నచ్చిన భక్తి చేసి దీన్నే నేను చేస్తున్నాను, నేను ఇలాగే పాడతాను, నేను ఇలాగే ప్రార్థన చేస్తాను, మా సంఘ సిద్ధాంతం ఇది, మేము ఇలాగే భక్తి చేస్తామంటే నిన్ను అవి పరలోక రాజ్యానికి తీసుకొని పోవని చెప్తున్నాడు ఇక్కడ పర్ఫెక్ట్ గా. నువ్వు కనుక పరలోక రాజ్యం వెళ్ళాలి అని కోరుకుంటే ఇట్స్ గాట్ టు కమ్ బ్యాక్ టు హిస్ పర్ఫెక్ట్ విల్. ఆయన పరిపూర్ణ చిత్తము వెనకకు నువ్వు తిరిగి రావాల్సిందే. నువ్వు క్రీస్తుని ఎక్కడ పడేసావో,
ఎక్కడ వదిలిపెట్టావో మరలా అక్కడికి వచ్చి నువ్వు ఆయన తీసుకొని ఆయనతో పాటుగా నువ్వు నడక సాగించాల్సిందే తప్ప క్రీస్తుని పలానా చోట వదిలిపెట్టి ఈ బోధ నాకు నచ్చట్లేదు, ఇది చాలా కఠినతరంగా ఉంది, నేను పండగలు చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఈ సంఘంలో పండగలు లేవంటున్నారు, లోకం ఇచ్చిన విధంగా బాప్తిసం పొందాలనుకుంటున్నాను కానీ ఈ సంఘం బైబిల్ చెప్పినట్టుగా చేయమంటుంది, అది నాకు నచ్చట్లేదు అని నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి నీకు నచ్చిన ఆరాధన చేసుకుంటూ, డ్రామాలకు డ్యాన్సులు వేసుకుంటూ, నాటికలు వేసుకుంటూ, హల్లెలూయా, ఈ రకమైనటువంటి అనుమతింపబడినటువంటి చిత్తపూర్వకంగా వెళితే ప్రవక్త అంటున్నాడు నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. Now we see that Sarah, God had told Abraham that the child would be born through Sarah that would bless the world. దేవుడు అంటున్నాడు అబ్రహాము శారా ఒక కుమారుని కంటది, ఆ కుమారుని ద్వారా లోకము దీవించబడుతుంది అని చెబితే శారా డౌటెడ్ ఇట్. శారా ఏం చేసింది? సందేహించింది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే కుమారుడు ఎవరి ద్వారా వస్తాడని చెప్పాడు? అబ్రహాము ద్వారా కాదు, శారా ద్వారా. నమ్మవలసింది ఎవరు? శారా నమ్మాలి. ఇక్కడ అబ్రహాములో ఏ లోపం లేదు, అబ్రహాము నమ్మాడు. ఆ శిశువుని తీసుకొస్తున్న ఆవిడ నమ్మాలి. వింటున్నారా? ఐ వాంట్ యు టు నోటీస్ ప్రవక్త ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇట్ నెవర్ కమ్ బై అబ్రహాం. ఆ శిశువు అబ్రహాము ద్వారా రావట్లా, బట్ బై శారా ఫీమేల్, స్త్రీ ద్వారా వస్తున్నాడు ఆయన. అండ్ షీ డౌటెడ్ ఇట్, ఆమె సందేహించింది. అండ్ షీ సెడ్ టేక్ హాగర్, హాగర్ని తీసుకో, హాగర్తో వెళ్ళి నువ్వు సంతానాన్ని కను అంటే అబ్రహాం డిడ్ంట్ వాంట్ టు డు దట్. అబ్రహాము దాన్ని చేయదలుచుకోలేదట. బట్ గాడ్ టోల్డ్ హిమ్ టు గో అహెడ్ అండ్ డు ఇట్ ఎనీహౌ. ఏదో ఒక రకంగా చెయ్యి, భార్య చెప్పినట్టు చెయ్యి అన్నాడు దేవుడు కూడా. అండ్ హీ డిడ్ ఇట్ స్లైట్లీ డౌటెడ్. అబ్రహాము కూడా వెళ్ళి హాగర్ ద్వారా ఒక కుమారుణ్ణి కన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Now Isaac, being the free and from the promised woman, could not be here with Ishmael, the bondswoman, in doubt. కానీ ఇక్కడ మనం చూస్తే ఇష్మాయిల్ తొలి సంతానంగా వచ్చాడు, తర్వాత ఇస్సాకు శారా ద్వారా వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా వారసులుగానే ఉన్నారు. కానీ ఇస్సాకుతో పోలిస్తే ఇష్మాయిలుకు వారసత్వం అనేది లభించదు. మీరు అనొచ్చు మరి ఇష్మాయిల్ ఏమైనా దివాలా తీశాడా? అసలు ఇష్మాయిల్ అనేటువంటి వ్యక్తి దేవుడి చిత్తంలో ఉన్నాడా? చెప్పాలి. ఇష్మాయిల్ ఎందుకు వచ్చాడంటే శారా యొక్క అనుమతి పూర్వకమైన చిత్తము ద్వారా జరిగించిన కార్యము బట్టి వచ్చాడు. అసలు వాస్తవానికి దేవుని చిత్తములో ఉన్నది ఇస్సాకే. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా? అసలు ఆ యుద్ధాలన్నీ జరగడానికి గల కారణం ఇష్మాయిల్ కదా? అసలు ఇష్మాయిలే లేకపోతే యుద్ధాలు జరిగాయా? అందుకని ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, దేవుడి అనుమతి పూర్వకమైనటువంటి చిత్తము ద్వారా నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఏదో సమస్య ఉంటుంది అక్కడ. ఎందుకంటే అది దేవుడి పరిపూర్ణ చిత్తం కాదు. శారా ఒక రోడ్డు వేసింది, దీని ద్వారా పని చేయి ప్రభువా అని. ఇష్మాయిల్ జన్మించాడు, కానీ ఇష్మాయిలు అబ్రహాముకు వాగ్దాన కుమారుడు కాదు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో హాగరుకు పుట్టినటువంటి సంతానం ఇష్మాయిలు నీ నిజమైన వారసుడు కాదు, కానీ శారా ద్వారా నీ గర్భవాసమున పుట్టబోవు శిశువే నీకు వారసుడు అవుతాడు. ఇవ్వడలేదా? ఇష్మాయిల్ పుట్టగానే ఇక హాగర్ అనుకుంది మనసులో, నన్ను దాసిగా ఒక రాజు బహుమతిగా ఇచ్చాడు అబ్రహాముకి, అంటున్నారా? నన్ను బహుమానంగా ఇచ్చాడు అబ్రహాముకి. నేను ఆయన భార్య దగ్గర పనిచేస్తున్నా ఒకప్పుడు, కానీ ఇప్పుడు నేను అబ్రహాము భార్యను. నేను ఇంకా చెప్పాలంటే మొదటి వారసుడు నా నుండి వచ్చాడని ఫీల్ అయిపోయి ఏమంటుందో తెలుసా? శారాని తక్కువగా చూస్తుందా? నీకు పిల్లలు లేరు,
నా కుమారుడు వారసుడు వారికి మొత్తానికి అని రెచ్చిపోతుంది. ఎవరో హాగరు. కానీ హాగరు తెలియని విషయం ఏంది? ఇస్మాయేలు ఏమాత్రము ఇస్సాకుకు సరిపోయిన వాడు కాడు. ఎందుకంటే ఇస్మాయేలు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. మరి ఇస్మాయేలు ఏమన్నా దివాళా తీసాడా? ఇవాళ చాలా మందికి సందేహం వస్తుంది. ఏమనంటే వర్తమానము ఎంత జెన్యూన్ గా ఉంది, వర్తమానము బైబిల్ 100% ఉంది, వర్తమానము మరి అబద్ధం చేసేటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు, ఎందుకు విమానాల్లో తిరుగుతున్నారు? ఇప్పుడు చూస్తారు మీరు ఎందుకు తిరుగుతున్నారు. ఇందాక చెప్పాను నేను, he did blessed the permissive will. దేవుడు అనుమతి పూర్వకమైన చిత్తమును కూడా దీవించాడు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే నీకు నచ్చిన విధంగా, నచ్చిన శైలిలో, నచ్చిన ఆరాధన నువ్వు చేసుకున్నా దేవుడు దాన్ని దీవెనిచ్చాడంటే. దేవుడు హల్లెలూయా. స్త్రీ బోధించకూడదని ఉంది, మరి స్త్రీ బోధిస్తున్న సంఘాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి కదా. అవునా? అసలు స్త్రీ బోధించకూడదని ఉంది బైబిల్లో. స్త్రీ సంఘంలో మౌనంగా కూర్చోవాలి, సందేహం వస్తే ఇంటికి భర్త దగ్గర నేర్చుకోవాలి అని ఉంది. వాళ్ళ స్త్రీ వేదిక ఎక్కి ప్రసంగం చేస్తుంది కదా. కొంతమంది అంటున్నారు ఆ టైంలో పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి పౌలు కొన్ని సంఘాలని చెప్పాడు, అన్ని సంఘాలని చెప్పలేదు. బాప్తిసం తీసుకోమని నీకు వచ్చి చెప్పాడు ఆయన. అక్కడే అడుగుతారు చెప్పింది, మరి నీకెందుకు వచ్చి నువ్వెందుకు చేస్తున్నావు వార్త? అవునా? ఇందులో నేను నువ్వెందుకు చదువుతున్నావు అసలు? పోనీ ఆ సంఘాలకు రాశాడు, మరి ఆ సంఘాలకే వదిలేద్దాం వాటిని. నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వెందుకు చదువుతున్నావు? ఇప్పుడు గలతీలకు రాసిన పత్రికలు లేఖనం మనం చదివాం. అది గలతీలు కంటే మన గలతీలు విడిచిపెట్టు, నువ్వు చదవ బాబు. అంతేనా? రోమియోలకు కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు, అందులో నువ్వు చెబుతావు, తీసి చెబుతావు అనుకో. అతను అంటాడు అది ఆ టైంలో రోమియోలు కనెక్టావు, నువ్వు చదవబాదు రోమియోలు రాసిన పత్రిక తీసి. పేతురు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చాడంటే పేతురు శిష్యుడేగా తీసే అన్నా అనుకో. అసలు పేతురు అపోస్తలులు లేకుండా కొత్త నిబంధన లేదు, తీసి అప్పుడు పెట్టు. ఎందుకు చదువుతున్నాను? రైటా? ఇలా మాట్లాడావు అనుకో, అమ్మో మేము మీతో మాట్లాడలేము. ఉన్నది చేయడానికి ఎందుకు ఇబ్బంది? నీకు ఉన్నదే కదా చేయమంటుంది. ప్రవక్త అంటున్నాడు పర్మిసివ్ విల్ అయినప్పటికీ కూడా దేవుడు దీవించాడు. ఎలాగ దీవించాడు? సామాన్యంగా దీవించలా. మీరు చూడండి, శారా వచ్చి అంటుంది ఈ రాసి దాని కుమారుని నిలగొట్టు. శారా వచ్చి అంటుంది నేనేదో పాపంలో ఒక వారసుడు ఉంటాడు, నువ్వు ముసలుడు అయిపోతున్నావు కదా అని నేను బొమ్మని చెబితే 21వ అధ్యాయం అసలు చూడండి, ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్మాయిల్ ఏం చేయాలంటే ఇస్సాకు ఎత్తుకొని తిరగాలి. లెక్క ప్రకారం అయితే పెంపకం ఎక్కడికి పోతే ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విధి చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఏడిపిస్తున్నాడంటే ఇష్మాయేలు, ఈ దాసి వీధిని కుమారుడిని వెళ్ళగొట్టము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో ఆయనను వెళ్ళగొట్టు. దాన్ని దాసి నాతో పాటు కుమారుని కూడా వెళ్ళగొట్టు. ఈ మాట అనగానే అబ్రహాము చాలా బాధపడిపోయాడు. అయ్యో నా కుమారుడే కదా. అవునా? దాసీకి పుట్టినా కూడా నా ద్వారానే కదా పుట్టింది. ఇప్పటిదాకా అతన్ని పిలిచాను కదా, ఇప్పుడు పంపించమంటే ఎలాగా అని చాలా వేదన పడ్డాడు. వేదన పడుతూ ఉన్న సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నువ్వు బాధపడవద్దు,
నేను ఆ దాసి కుమారుణ్ణి నేను దీవిస్తాను. 13వ వచనం 11 నుంచి చదవండి. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. మరి ఎవరైనా అంతే కదా, కుమారుడు మొదటి సంతానం కదా, వెళ్ళగొట్టమంటే బాధే కదా. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. మళ్ళా చెప్తున్నాడు దేవుడు, మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఎందుకని గుర్తు చేస్తున్నాడంటే అది నా అనుమతి పూర్వకమైన చిత్తం కాదు, కానీ అది నా పరిపూర్ణ చిత్తం. దట్ ఈస్ మై హోల్ ప్లాన్, నా ప్రణాళికే అది. వింటున్నారా? అయితే ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేదని చెప్పాను. ఎక్కడ మరి దివాలా తీసేటట్టు చేస్తానని కానీ ఏం చెప్తున్నాడా? అతని సంతానం కూడా విస్తరించబడుతుంది. ఇతను పెరిగి పెద్దవాడై ఒక మంచి వీలుగాడు అయిపోయాడు. 20వ వచనం, దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను. ఎవరి చిన్నవాడు? ఇస్మాయిలు. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. తర్వాత వెళ్ళి ఒక ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఇస్మాయిల్. చేసుకున్న తర్వాత ఇస్మాయిల్ దివాలా తీసి అసలు ఎప్పుడు ఇస్మాయిల్కి ఇల్లు వారికి లేకుండా ఏం కాల. అసలు ఇస్మాయిల్ నుంచి 25వ అధ్యాయం 12 నుంచి 16. ఐగుప్తురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రాహాము కుమారుడకు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయోలు, ఇబ్షాము, ఇష్మాతుమా, అష్మా, హాదారు, తేమా, యెతూరా, నాపీషు, కెదేమా, ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి పేర్లు చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను. కోటలు కూడా కట్టుకున్నారు వాళ్ళు. ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. అంటే ఇస్మాయిల్ కుటుంబము కూడా ఏమైపోయింది? ఒక రాజ కుటుంబం అయిపోయింది. అందులో కూడా 12 మంది రాజులు కలిగారా లేదా? ఆశీర్వాదం లేదా? మరి లేదా? అంటే ప్రవక్త చెప్తున్నట్టు ఎగ్జాక్ట్ గా అనుమతి పూర్వకమైన చిత్తములో దేవుడు దీవెన పెట్టాడు. అంటే వీళ్ళకి ఈక్వల్ గానే, కానీ మరి వీళ్ళకి లేనిది ఏమిటి అంటే ఇస్సాకుకి మరి ఇస్మాయిల్కి తేడా ఏంటి? ఇంకా చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం లేదు ఇస్మాయిల్. వింటున్నారా? దేవుడి అనుమతి పూర్వక చిత్తము చొప్పున వచ్చావు కాబట్టి పర సంబంధమైన దీవెనలు ఏమి రావు. ఇవాళ కూడా దేవుడు చెప్పిన వాక్యాన్ని తప్పించి నువ్వు ఆయన పేరులో దెయ్యాలు మొదలుకొట్టచ్చు, నువ్వు ఆయన పేరులో స్వస్థతలు చేయొచ్చు, నువ్వు ఆయన పేరుతో ప్రసంగాలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అవన్నీ జరుగుతాయి, కానీ పరలోకం ఉండదు. ఎందుకంటే అది పర్మిసివ్ విల్. ఆయన అన్నాడు, ఎట్లా చెప్తున్నావు నువ్వు వాళ్ళకి పరలోకం ఉండదని? నేను చెప్పటం కాదు బాబు, యేసుప్రభువే చెప్పాడు. ఆ దినమున కొందరు అనేకులు వచ్చి నా యొద్దకు వచ్చి ప్రభువా నీ నామములో మేము దెయ్యములను వదలగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా? వాళ్ళెవరు? వాక్యముని చెప్పిరి కానీ వాక్యమును కాదు. అర్థమైందా? వాళ్ళు వాక్యముని చెప్పిరి కానీ అది వాక్యము కాదు. అట్టివారే వస్తారు రేపు. వాళ్ళు మనం చూస్తున్నాం, ఎన్నో ప్రవచనాలు చెప్తున్నారు. ఆ స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది, ఈ కడుపులో గడ్డ ఉంది, ఎరిగిపోయింది పో. ఎన్ని అద్భుతాలు చూడట్లేదు మనం. జనులందరూ కూడా తండాలుగా పోతున్నారండి. అవన్నీ అద్భుతాలే. రేపు వాళ్ళు వచ్చి చెబుతారు ఆయన ముందు, అయ్యా ఈ నామంలో దెయ్యాలు మొదలు కొట్టలేదా,
సూచక క్రియలు చేయలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, నీ పేరు అనే కదా చేసింది అంటే ఆయన అంటాడు, అక్రమము చేయువారలారా మీరెవరు నాకు తెలియదు, నా యొద్ద నుంచి తొలగిపోండి అంటాడు. మరి ఎలా జరిగినాయి? ఓ చిన్న బిడ్డ తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి అన్నాడు, ఆయన కూరగాయలు పండ్లు తిందిరా మూర్ఖుడా అన్నాడు. ఇప్పుడు కుమారుడు ఏమంటున్నాడంటే ఆహా లేదు లేదని చెప్పేసి చిరుకులు వేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. నేను అది తిన్నాను, నాకు అసలు శుచి శుభ్రం లేనటువంటి ఐస్ క్రీమ్ కావాలన్నాడు. వద్దురా అంటాడు, లేదా చేతులు పెడుకోకుండా పానీపూరి ఇస్తా ఉంటాడు. కాళ్ళతో దొక్కి ఎంత పడితే అక్కడ చేసిన పానీపూరీలు ఉంటాయి. ఇప్పుడు పిల్లాడిని ఎత్తుకొని తండ్రి వెళ్తున్నాడు, ఒరే ఆ మామిడికాయ తినరా, ఈ చక్కెరకి తినరా తండ్రి చెబుతుంటే ఈడు చేతులు పెడుకోకుండా ఇచ్చా పానీపూరి కావాలంటాడు. వద్దురా అన్నాడు. ఆహా నేను కావాల్సిందని తనకలాడుతున్నాడు. తండ్రి ఊళ్ళోనే ఉంటే తనకలాడుతున్నాడు. తండ్రి ఏం చేస్తాడు, సరేపా తిరిగాను బా అని చెప్పి ఒక ప్లేట్ చూపిస్తాడు. దేవుని ఆ తండ్రి పరిపూర్ణ చిత్తం ఏంటి? ఆరోగ్యకరమైనది భుజించరా అని. కానీ ఈడు అడిగి ఈ పెడతాడు కాబట్టి సరిపోతుందిరా అని చెప్పేసి సరే తిప్పో అన్నాడు. తిన్న తర్వాత వాంతులైన, విరేచనాలైన, అనారోగ్యం కలిగిన, అడ్డం పడిన, టైఫాయిడ్ వచ్చిన అది ఆ బిడ్డ పట్టమే. అర్థమైంది మీకు? ఏది అనుమతి చిత్తమో, ఏది పరిపూర్ణ చిత్తమో సాటిస్ఫై అయ్యాడు వీడు కూడా, వచ్చింది. కానీ పర సంబంధమైన దీవెనలు వీళ్ళకు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. పర సంబంధమైన దీవెనలు రావాలంటే నీవు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తములోనికి నువ్వు రావాల్సిన వారమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రవక్త ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘమైనా అంతే, సంఘమైనా సరే దేవుని యొక్క అనుమతి చిత్తాన్ని పక్కన పెట్టివేసి సమస్తగా ఎప్పుడైతే మారుతుందో అది దేవుని యొక్క అనుమతి పూర్వకమైన చిత్తంలోకి వెళ్ళింది కానీ పరిపూర్ణమైన చిత్తంలోకి కాదు. ఇస్మాయేలుని ప్రవక్త శాఖలతో పోలుస్తున్నాడు. అంటున్నారా? ఇప్పుడు ఇస్మాయేల్ పుట్టాడు కదా, Ishmael could not be here with Isaac because one was slightly doubted, just slightly doubted. It was a child, it was still the seed of Abraham, but not God's perfect way for it. Ishmael. Now I could spend much time here, but I am hoping the Holy Spirit will convey this to you in the real way that it should be. Ishmael కూడా అనుమతిపూర్వకమైన చిత్తం ద్వారా వచ్చాడు, కానీ దేవుని చిత్తము కాదది, దేవుడు వేసిన ప్రణాళికబద్ధంగా కాదది. హల్లెలూయా. అది సంపూర్ణము కాదు. ఇస్మాయిల్ అండ్ ఐజాక్ వుడ్ నాట్ బి హియర్ టుగెదర్. వారు ఇరువురు కూడా దేవుని యొక్క అబ్రహాము యొక్క నిజ వారసులుగా వాళ్ళు ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి ఇంకా ఏమంటున్నాడు, బికాజ్ ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్ వాస్ సబ్స్టిట్యూటెడ్ ఇంటూ పర్మిసివ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఏ పర్మిసివ్ వే, ఇది బాగా గమనించండి, a permissive way that God did bless. అనుమతి పూర్వకమైన చిత్తాన్ని కూడా ఆయన దీవించాడు అంటున్నాడు. అంటున్నారా? Neither can the spiritual church today be here with the denomination. ఇప్పుడు అంటున్నాడు సంఘ శాఖ ఆత్మ సంబంధమైన సంఘముతో వారసురాలు కాదు అని. ఇస్సాకు ఏ విధంగా ఇష్మాయేలుతో తోటి వారసుడు కాడో అలాగే ఆత్మ సంబంధంగా జన్మించిన సంఘము కూడా శాఖగా మారిన దాంతో వారసుడు కాదు. ద డినామినేషనల్స్, వినండి మనందరం వినాలి, డినామినేషనల్ సంఘ శాఖలు గాడ్ బ్లెస్డ్ దెం, దేవుడు వారిని దీవించాడు.
లైక్ హీ డిడ్ ఇష్మాయిల్ని ఆశీర్వదించినట్టుగానే వారిని కూడా ఆయన ఆశీర్వదించాడు. బట్ ద స్పిరిచువల్ విల్ నాట్ బి హేర్ విత్ ద అదర్స్. కానీ ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి సంఘము ఇతరులతో వారసులుగా ఉండదు. ఇది సపరేటే. There will be coming out of the church denomination will come a bride of Christ, the elected. ఆ శాఖలో నుంచి బయటికి పిలవబడినదిగా క్రీస్తు యొక్క వధువుగా ఎన్నిక చేయబడినది ఒకటి రాబోతుంది. అందులో కలవదు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు చాలా అద్భుతమైన విషయం. ఎత్తబాటులోకి వెళ్ళేది ఈ ఎన్నిక చేయబడిన, ముందు నిర్ణయించబడిన, బయటికి పిలవబడిన వారు మాత్రమే ఈ ఎత్తబాటులోకి వెళతారు అని ప్రవక్త చెప్తున్నాడు. ఏదో మనల్ని లాగుతుంది అంటున్నాడు ఆయన. మనం ఉంచదు అక్కడ. దేవుని యొక్క ఆత్మ నువ్వు ముందుగా ఎన్నిక చేయబడిన వాడు అయితే, ప్రవక్త అంటున్నాడు అందునిమిత్తం మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనకి వచ్చి ఎందుకు కూర్చున్నామంటే ఏదో గుంచింది మనల్ని ఇక్కడికి వచ్చి కూర్చునేటువంటి విధంగా, అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంటున్నాడు. శవాల మీద తిరిగేటువంటి పక్షులకను పావురాయికి చాలా వ్యత్యాసం ఉంది అంటున్నాడు. బజర్డ్స్ అండ్ డవ్స్. బజర్డ్స్ అంటే శవాల మీద తినేది. బజర్డ్ అనేది కూడా పక్షే, కానీ కళేబరాల మీద తినేది అది. బజర్డ్స్ అండ్ డవ్స్ హ్యావ్ నథింగ్ ఇన్ కామన్. ఆ రెండిటిల్లో ఏది కూడా సరి సమానంగా ఉండేది ఏది ఉండదు. అవి రెండు కూడా వ్యత్యాసమైన వాడు ఉన్నాడు ఆయన. డైట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ ఆహార నియమావళి వ్యత్యాసంగా ఉంటుంది. పావురం ఒక రకమైన ఆహారం తింటది. ఈ కళేబరాల మీద కులిపోయిన మాంసం తినేది ఒక రకమైన ఆహారం తింటది. దీని ఆహారం అది తినదు, దాని ఆహారం ఇది తినదు. ఆల్వేస్ డవ్ వుడ్ బి హ్యాచ్డ్ అండర్ ఏ బజర్డ్. ఒక పావురం ఆ కళేబరాల మీద ఏరుకొని తినేటువంటి ఆ పక్షి కింద పొదగబడచ్చు. దట్స్ రైట్. డిపెండ్స్ ఆన్ వాట్ ఇట్ వాస్ టు బిగిన్ విత్. అయితే ఆ లక్షణం అనే విషయానికి వస్తే మాత్రం అది పుట్టుక నుంచి ఏమై ఉన్నదో ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటున్నారా? ఈరోజు మనం మనిషిగా పుట్టాము, మనిషి లక్షణాలే మనలో ఉంటాయి. ఒక కుక్క పుట్టింది, కుక్క పిల్లలాగా పుట్టింది. ఆ కుక్క పిల్లలో ఉండే లక్షణం ఏంటి? కుక్క యొక్క లక్షణమే ఉంటది. అలాగనే నువ్వు కొంతకాలం ఎక్కడ పెరిగినా, ఏ సిద్ధాంతంలో పెరిగినా, ఏ సంఘములో బోధనను విన్నా, ఫైనల్ గా వచ్చేసరికి నీకు సంబంధించిన నీ జాతి దగ్గరకు నువ్వు రావాల్సిందే. నువ్వు కుక్క పిల్ల పెరుగుతుంది, కుక్కని కుందేళ్లతో పెంచుతున్నాడు ఒక యజమాని. కుక్క పెరిగి పెద్దదైంది, కుందేలుని పెళ్లి చేసుకుంటుంది అది. అలాగే కుందేలు కూడా ఈ కుక్క ఎంతకాలం నాతో ఉన్నది కదా, నేను ఈ కుక్కనే పెళ్లి చేసుకుంటాను అందది. అది మళ్ళా తన దాంపత్య జీవితం కోసం మరొక కుక్క దగ్గరికి వెళ్తుంది. కానీ అలాగే ఈ కుందేలు కూడా మరొక కుందేలు దగ్గరికి వెళ్ళాల్సిందే. దాని గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నౌ ఇన్ దట్ the dove might have to be mothered a while by that buzzard. ఆ కళేబరాల మీద సంచారం చేస్తూ తిరిగేటువంటి పక్షి ఆధ్వర్యంలో ఇది చిన్న పిల్లగా పెరగచ్చు. ఈ శవాల మీద తిరిగేటువంటి పక్షి కూడా ఒక తల్లిలాగా ఆ పావురాన్ని పెంచవచ్చు, అల్లరి ముద్దుగా చూసుకోవచ్చు. బట్ ఫైనలీ he will find his mate. చివరికి వచ్చేసరికి దాని జంట ఎవరైతే ఉన్నారో దానితో జత కడతది. అర్థమైందా? మనం కూడా అంతే. ప్రారంభంలో ఎక్కడో ఉన్నాం, విగ్రహాలు ఆరాధన చేశాం, ఎక్కడెక్కడ ఏదో సంఘాలకు వెళ్ళాం, వాళ్ళు చెప్పింది ఏదో విన్నాం. కానీ ఒక దినం వచ్చింది, నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ఎవరితో జంట కట్టబడాలో వాళ్ళ దగ్గరికి నువ్వు వస్తావు, ఆ వాక్యం దగ్గరికి నువ్వు వస్తావు. దాన్ని ప్రవక్త సంఘంతో పోలిస్తే ఏమన్నాడంటే, సంఘము కూడా ఒక వయసు వచ్చిన తర్వాత తన జోడుగా ఉన్నటువంటి వరుడు దగ్గరికి రావాల్సిందే. బ్రైడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వధువు వరుడిలో భాగమా కాదా? వధువు వరుడులో భాగం. Therefore the word that is to be fulfilled this day is the same part of the word. ఈ కాలంలో నెరవేర్చబడబో వాక్యం ఏదైతే ఉన్నదో అది అసలైన వాక్యంలో భాగమై ఉన్నది.
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నెరవేర్చబడిన వాక్యం ఏంటి? వధువు బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన వధువు వాక్యముగా ఉంటది. ఆ వాక్యం ఏదో కాదు, ఆదిలో ఉన్న ఆ వాక్యంలో భాగమే ఇది. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇట్ ఇస్ ద సేమ్ వర్డ్, అదే వాక్యం, సేమ్ ఎక్స్పీరియన్స్, అదే అనుభవం, సేమ్ లైఫ్, అదే జీవం. క్రీస్తులో ఉన్న అదే జీవము ఈ చివరిలో ఉన్నటువంటి సంఘములో కూడా అదే జీవం కలిగి ఉంటుందని ప్రవక్త చెప్తున్నాడు. మరి ఇరువురు వేరు కాదు. దేవుడు ఆదాముని మొదట సృష్టించినప్పుడు దేవుడు ఆదామును ఆత్మగా సృష్టించాడు. ఆదాములోనే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉన్నారు. దాన్ని తీసి కొంతమంది బయట వాళ్ళు అర్ధనారీశ్వరుడు అని ఒక ఆయన పెట్టారు బిరుదు. ఎందుకంటే ఆదాములోనే స్త్రీని గాను పురుషుని గాను 26:1-26 దేవుడు మనస్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయదము. 27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఒక బాడీనే సృష్టించాడు ఆయన. ఆ ఒక బాడీలోనే ఆదాము హవ్వలు ఇద్దరు ఉన్నారు. మొట్టమొదట సృష్టించబడిన హవ్వ పేరేంటో తెలుసా? ఆదామే. ఇరువురు ఒకే శరీరంలో ఉన్నారు. ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు. తరువాత మంటిగా చేయవలసి వచ్చినప్పుడు దేవుడు నేల మట్టిని తీసుకొని ఆ నేల మట్టిలోకి జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే హవ్వ ఇంకను ఆదాములు భాగముగానే ఉన్నది. దేవుడు ఆ హవ్వను చేయాల్సి వచ్చినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని తలంచినప్పుడు దేవుడు అంట ఆదాము యొక్క గుండె క్రింద భాగం ఉన్నటువంటి ఒక పక్కట ముక్కను విరిచి ఆ పక్కట ముక్కతోటి హవ్వను చేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఎముక హవ్వ అయింది, ఆదాము మాంసము హవ్వ అయింది, ఆదాము రక్తము హవ్వకున్నది. ఇప్పుడు హవ్వలో నడుస్తున్నదంతా కూడా పరిపూర్ణంగా ఆదాములో ఉన్నది తప్ప వేరొకటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు? నేలమంటి నుంచి తీయబడిన వాడు, దేవుడు ఆత్మ కలిగిన వాడు. ఇప్పుడు హవ్వ కూడా ఏమై ఉన్నది? ఆదాము ఏమై ఉన్నాడో హవ్వ కూడా అదే అయి ఉన్నది. హవ్వను చేయవలసి వచ్చినప్పుడు దేవుడు వేరొక మట్టిని తీసుకోవాలా. వింటున్నారా? ఇది ఒక చక్కటి ఉదాహరణగా ఉంది మనకి. ఇవాళ కూడా క్రీస్తు సంఘముగా ఉండబోయేది ఎవరంటే ఆయన అనాది కాలంలో ఆయన ఆలోచనలో ఉన్నవాళ్ళు ఆయన సంఘముగా ఉండబోతున్నారు. అందుల నిమిత్తమే ఎవరైతే ఆయనలో భాగమై ఉన్నారో ఆయన యొక్క కుమారులని అనబడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి వీళ్ళందరూ ఏమై ఉన్నారు? ఇప్పుడు ఇష్మాయేలు ఆయన సంతానముగా పిలువబడలేదు అంటే అనుమతి పూర్వకంగా వచ్చాడు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆశీర్వాదాలు ఇష్మాయేలు మీద లేవు. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ కూడా విత్తనాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వారు. హాగర్ ఉంది, కాండంగా ఉంది. తర్వాత ఈ కాండానికి ఎన్నో ఆకులు మలిచినాయి, కొమ్మలు మలిచినాయి. ఆ తర్వాత ఫలాన్ని కాసేటువంటి ఆ తీగ ఒకటి వచ్చింది. ఆ తీగకు చిన్న చిన్న తొక్కలు వచ్చినాయి. ఫస్ట్ ఆ తొక్కలను చూసి విత్తనాలు అనుకుంటాం మనం చాలాసార్లు. ఆ తొక్క అలాగ చుట్టుకొని ఉంటుంది. ఆ చుట్టుకొని ఉన్నటువంటి లోపల విత్తనం అనేది పెరుగుతుంది. అలాగని 7 సంఘకాలాలు మనం చూస్తే 7 సంఘకాలాల్లో కూడా లూథర్ గురించి మాట్లాడతాడు, వెస్లీ గురించి మాట్లాడతాడు, పెంతెకోస్తు వారి గురించి మాట్లాడతాడు,
లూథరు కాండముగా ఉన్నాడని చెప్తాడు. వెస్లీ ఒక ఆ విత్తనము మొలిపించేటువంటి ఆ కంకిగా ఉన్నాడంటాడు. ఆ కంకికి మొలిచినటువంటి ఆ తొక్కగా వెతుకొస్తూ వారు ఉన్నారంటాడు. ఇంకా విత్తనం రాలేదు. ఇవన్నీ కూడా విత్తనాలను భరించేవిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా విత్తనానికి ముందుకు తీసుకురావడానికి, విత్తనానికి ఒక భద్రతగా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు తొక్క అంటదంట, నేను విత్తనాన్ని ఆనుకొని ఉన్నాను కాబట్టి నేను కూడా విత్తనంతో వారసుడని. ఇష్మాయిల్ అనుకున్నట్లుగా నేను కూడా విత్తనంతో వారసుని నేను అనుకుంటున్నాను. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగ లేదన్న. నీవు నిజమైన వారసుడిగా నువ్వు పిలువబడాలంటే, నిజమైనటువంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీవు తప్పక అబ్రహాము యొక్క సంతానమై ఉండాలి. ఏ సంతానం అంటే దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ సంతానము గుండాన్ని నువ్వు రావాలి. ఇప్పుడు నువ్వు అబ్రహాము కుమారుడిగా ఎలా అవ్వగలవు? అబ్రహాముకు చేశాడు ఆ వాగ్దానం. ఆ వాగ్దానం నీకు రావాలి అంటే నీవు అబ్రహాము సంతానమై ఉండాలి. మనం ఇందాక చూసాం, యేసుక్రీస్తు వారు కూడా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. ఇవాళ మనము కూడా అబ్రహాము యొక్క సంతానముగా మనము ఉండాలి అంటే మనము కూడా అబ్రహాము సంతానమై ఉండాలి. అబ్రహాము సంతానముగా మనం ఎలా ఉండగలము? ఎలా ఉండగలమంటే బైబిల్ చెప్తుంది. అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే అంటున్నారా? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే పర్ఫెక్ట్ గా క్రీస్తునందు ఉంటారో, హల్లెలూయా, క్రీస్తు చెప్పిన పరిపూర్ణమైనటువంటి చిత్తానుసారముగా భక్తి చేస్తున్నారో వారే అబ్రహాము యొక్క సంతానం అవుతారు. అబ్రహాముకు సంబంధించిన భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదము వారికి మాత్రమే ఉంటుంది. సంఘ శాఖలకు కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాలే. కానీ అబ్రహాము సంతానముగా మనము గనక క్రీస్తునందు ఉన్నవారమైతే, పరిపూర్ణమైనటువంటి చిత్తములో ఉండిన వారమైతే మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే, విత్తనముకు ఉన్నటువంటి ఆ వారసత్వం తొక్కకుండదు, కొమ్మకుండదు, కాండముకుండదు, వేర్లుకుండదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వారసుడుగా ఉండాలంటే నువ్వు విత్తనమై ఉండాలి. విత్తనము అంటే పర్ఫెక్ట్ వాక్యమై ఉన్నది. ఆ పరిపూర్ణమైనటువంటి వాక్యము క్రీస్తు. ఆ క్రీస్తులో నువ్వు భాగమైతే, పరిపూర్ణమైనటువంటి వాక్యమును నువ్వు మరి వెంబడిస్తూ ఉన్నట్లయితే, ఆ పరిపూర్ణమైన వాక్యముగా నువ్వు మార్చబడి ఉంటేనే ఆ వారసుడుగా నువ్వు అవగలవు. కానీ లేని ఎడల నేను భక్తి చేస్తున్నాను, నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, నా సిద్ధాంతాన్ని నేను వెంబడిస్తున్నానంటే నీకు దీవెన ఉంటుంది, నువ్వు స్వస్థత పొందుకోగలవు, నీకు దీవెనలు వస్తాయి. కానీ పరలోక సంబంధమైనటువంటి దీవెన మాత్రం నీకు ఉండదు. నా చదివాం, నా మాటలు కాదు. అందుకని ఇవాళ ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పేసి అందరం ఆశీర్వాదం పండుగలు అని పెట్టుకుంటున్నారు.
ఆశీర్వదించబడుతున్నారు. దాన్ని ఎవరు కాదన్నారు. కానీ పరలోకము రావాలి అంటే మనము నిజముగా అనుమతిపూర్వకమైనటువంటి చిత్తమైనటువంటి అబ్రహాము సంతానమై ఉండాలి. శాఖల ద్వారా పుట్టిన వారమై ఉండకూడదు. మనం గ్రంథాలు చదువుకున్న బైబిల్ గ్రంథంలో కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన విగ్రహ కేకలు వేయము, ఏలయనగా పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ దేవుళ్ళు ఎంతమంది అంటే ముగ్గురని చెబుతున్నారు. యేసు ప్రభు తండ్రి ఎవరంటే యెహోవా అని చెబుతున్నారు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించావు నువ్వు అని బైబిల్ చెప్తుంది. అంటే యేసు ప్రభు తండ్రి ఎవరై ఉండాలి? పరిశుద్ధాత్మ అయి ఉండాలి. మరి నువ్వు యెహోవా అని చెబితే మరి ఇద్దరు తండ్రులా? హల్లెలూయా. ఇది గురించి చెప్పాడు. ఇది ఇక్కడ కూడా చెప్పడానికి చాలా టైం పడుతుందని చెప్పలేదు నేను. దేవుడే ఆయన ఇంకనూ దేవుడిగా ఉండటానికంటే ముందుగా ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ఎలోహిము ఒక శరీరాన్ని ధరించుకున్నాడు, శరీరాన్ని నిర్మించుకున్నాడు. ఆయన శరీరంలోకి వచ్చాడు. ఆయనే, కొత్త ఆయనేం కాదు, శరీరంలోకి వచ్చాడు. ఆయన శరీరముగా మారి సృష్టిని అంతా సృజించాడు. ఆయనే మరలా ఆయనే మరణించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయనే మరలా తిరిగి యథాస్థానానికి వెళ్ళాడు ఆత్మరూపకంగా. ఆయనే, ముగ్గురు కాదు. 3 కాలాల్లో ఆయన పని చేశాడు. ముగ్గురు వ్యక్తులుగా కాదు, ఒక్కడే 3 కాలాల్లో పైనున్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. పైనున్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. ఇవాళ జనులేమో 3 దేవుళ్ళని, 4 దేవుళ్ళని, 5 దేవుళ్ళని రకరకాల విధానాల్లో ఆచారబద్ధంగా వాళ్ళ శాఖ సిద్ధాంతానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నారు. దట్ రాంగ్. అది దానిలో ఆశీర్వాదం అయితే ఉంచాడేమో కానీ దేవుడు వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా క్రీస్తు గుండా రావాల్సింది. క్రీస్తు పరిపూర్ణమైన వాక్యం అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారా వచ్చిన వారే అబ్రహాము సంతానం అవుతారు. అబ్రహాము సంతానముగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ పరలోకపు దీవెనలు ఉంటాయి వారికి. అలాగనే వారు మాత్రమే ఎత్తబాటులోకి వెళతారు. చిట్ట చివరిలో ముగింపులో మరి ఇప్పుడు మనం అబ్రహాము సంతానం కదా, మనకు దీవెనలు రావా? సంఘశాఖల్లో దీవెనలు ఉన్నాయి కదా, మరి ఆడకపోతే నేను ఇల్లు కట్టుకుంటా కదా, ఆడకపోతే ఆశీర్వాదాలు వస్తాయి కదా అంటే చాలా పెద్ద పొరపాటు. అబ్రహాముకు కూడా దీవెనలు ఉన్నాయి. అబ్రహాము కూడా బహుగా దీవించబడ్డాడు. అబ్రహాముకు 2 ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ సంఘ శాఖలకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను హృదయంలో ముద్రించుగాక. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడి పిల్లారా,